నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు యావత్ జాతి ఘన నివాళి. ఢిల్లీలో వల్లభభాయ్ పటేల్ కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు ఉత్సాహంగా పాల్గొన్న యువత. ఆర్య సమాజ్ ప్రేరణతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు జరిగాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనంలో ప్రత్యేక స్మారక నాణం విడుదల. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వివరాలు చూద్దాం. భారతరత్న, దేశ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించింది. దేశ రాజధాని ఢిల్లీలో పటేల్ చౌక్లో ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సర్దార్ పటేల్కు నివాళులర్పించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ ఏక్తానగర్లోని సర్దార్ పటేల్ భారీ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి తొలుత ప్రధాని జలతర్పణం చేశారు. అనంతరం ఉక్కు మనిషికి పుష్పాంజలి ఘటించారు. మరోవైపు గగనతలం నుంచి భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లతో సర్దార్ విగ్రహంపై పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉక్కు మనిషికి నివాళులర్పించేందుకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని ఏక్తానగర్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 బంధనాలను తొలగించడంతో అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులపై జరిపిన పోరును ప్రపంచం మొత్తం చూసిందన్నారు. భారతదేశ పాఠమేమిటో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులకు కూడా తెలిసి వచ్చిందన్నారు. భారతదేశానికి హాని కలిగించాలని అనుకునే వారికి ఆపరేషన్ సింధూర్ సింహ స్వప్నమని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో 2014 తర్వాత అనేక సవాళ్లను పరిష్కరించామని ప్రధానమంత్రి తెలిపారు. నక్సలిజం సహా మావోయిస్టుల తీవ్రవాదాన్ని అణిచివేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని తరిమికొట్టడం ఖాయమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. 2014 के बाद हमारी सरकार ने नक्सलवाद, माओवादी आतंक पर प्रचंड प्रहार किया. हमने शहरों में बैठे अर्बन नक्सलियों के समर्थकों, अर्बन नक्सलियों को भी किनारे लगाया. हमने वैचारिक लड़ाई भी जीती और नक्सलियों के गढ़ में जाकर उनसे मोर्चा लिया. इसका परिणाम आज देश के सामने है. చొరబాటుదారుల వ్యవహారం దేశానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని ప్రధానమంత్రి చెప్పారు. చొరబాటుదారులు దేశ ఐక్య, అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విదేశీ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న ప్రధాని
వారు మన పౌరుల వనరులను వినియోగించుకుంటూ మన భౌగోళిక సమతుల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. జాతీయ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు రాజీ పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను పరిరక్షించడంలో తొలిసారి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. आज देश की एकता और आंतरिक सुरक्षा को बहुत बड़ा खतरा घुसपैठियों से भी है। देश के भीतर दशकों से विदेशी घुसपैठिए आते रहे, वो देशवासियों के संसाधनों पर कब्जा करते रहे, डेमोग्राफी का संतुलन बिगाड़ते रहे, देश की एकता दांव पर लगाते रहे। लेकिन पुरानी सरकारें इतनी बड़ी समस्या पर आंख मूंदे रही। वोट बैंक की राजनीति के लिए राष्ट्र की सुरक्षा को जानबूझकर खतरे में डाला गया। మరికొద్ది రోజుల్లోనే వందే మాతరం 150వ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు సంఘీభావానికి వందే మాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవమానించిందని, వందే మాతరంలోని కొన్ని పంక్తులను తొలగించిందని విమర్శించారు. గుజరాత్లోని ఏక్తానగర్లో ఉన్న పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన భద్రతా దళాల పెరేడ్ సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. సుమారు 2 గంటల పాటు సాగిన ఆయా కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసమే కాకుండా దేశ ఐక్యత కోసం అవిరళ కృషి సల్పిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు గుజరాత్లోని ఏక్తానగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. సువిశాల ఏక్తానగర్లోని ప్రాంగణంలో కేంద్ర హోం, రక్షణ శాఖలకు చెందిన భద్రతా దళాలు, జాగిలాలు, అశ్విక దళాలు నిర్వహించిన కవాతు ప్రధానమంత్రి సహా ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఏక్తానగర్లోని యూనిటీ ఆఫ్ స్టాట్యూ వద్ద సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు సిఆర్పిఎఫ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి, ఇండో టిబిటన్ సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీకి చెందిన సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. మరీ ముఖ్యంగా మహిళా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరించి సెల్యూట్ చేశారు. ఏక్తానగర్లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో భద్రతా దళాలకు చెందిన జాగిలాలు చేసిన ప్రదర్శనలు చూపర్లను కనురప్ప కూడా వేయలేనంతగా ఆకట్టుకున్నాయి. గోడలు ఎక్కడం, ఎత్తైన నిచ్చెనలు ఎక్కి దిగడం, సొరంగ మార్గాల నుంచి దూకడం, ఇలా అనేక విన్యాసాలు చేసిన జాగిలాలకు ప్రధాని మోదీ నుంచి సైతం చప్పట్లతో ప్రశంసలు లభించాయి. पुलिस के वीर जवान देश की आंतरिक सुरक्षा को सुनिश्चित करने की दिशा में सदैव प्रतिबद्ध है। में ब्रिटिश हुकूमत के आगे नहीं झुकी और तिरंगा थामा। हिंद की विशेषता फॉर्मेशन की श्रृंखला में अब भारत माता फॉर्मेशन పటేల్ జయంతి వేడుకల్లో అశ్విక దళం కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా జూడో ప్రదర్శనను అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా మహిళా సైన్యం చేసిన ప్రత్యేక విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. రెప్పపాటు వేగంతో చేసిన విన్యాసాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అమితానందం వ్యక్తం చేశారు. ఏక్తానగర్లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన నిర్వహించారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఏక్తానగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ముందు ఇచ్చిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కేరళ, కర్ణాటక, అసోం, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ నృత్యాలు, ప్రదర్శనలతో అలరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా ప్రదర్శనలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం సైనిక విమానాల ద్వారా గగనతలంలో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం భారత ప్రభుత్వం స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించింది. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ తపాలా బిళ్లను ఆవిష్కరించారు.
రూపాయలు విలువైన ఈ తపాలా బిళ్లతో పాటు ప్రత్యేక మెమెంటోను కూడా ప్రధాని ఆవిష్కరించారు. సందర్శకులు వీటిని చూసేలా గుజరాత్లోని ఏక్తా నగర్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ మ్యూజియంలో భద్రపరచనున్నారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు యుగయుగాలు చిరస్థాయిలో నిలిచి ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్ 2025లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి, ఆర్య సమాజం సమాజానికి చేసిన 150 సంవత్సరాల సేవను పురస్కరించుకుని స్మారక నాణేలను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఆర్య సమాజం ఏ వర్గానికి పరిమితమైంది కాదన్నారు. देशम वैदिक गुर्तिंपुतो मुड़िपड़ी उन्नन्नारु। या संप्रदाय से जुड़ा नहीं है, ये अवसर पूरे भारत की वैदिक पहचान से जुड़ा है। ये अवसर भारत के उस विचार से जुड़ा है जो गंगा के प्रवाह की तरह खुद को परिष्कृत करने की, सेल्फ प्यूरिफिकेशन की ताकत रखता है। ये अवसर उस महान परंपरा से जुड़ा है जिसने समाज सुधार की महान परंपरा को निरंतर आगे बढ़ाया, जिसने आजादी की लड़ाई में कितने ही सेनानियों को वैचारिक ऊर्जा दी। लाला लाजपत राय, हुतात्मा राम प्रसाद बिस्मिल, ऐसे कितने ही क्रांतिकारियों ने आर्य समाज से प्रेरणा लेकर आजादी की लड़ाई में अपना सर्वस्व समर्पित किया था। दुर्भाग्य से राजनीतिक कारणों से आजादी की लड़ाई में आर्य समाज की इस भूमिका को वो सम्मान नहीं मिला जिसका आर्य समाज हकदार था। రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై ఈరోజు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులను అడిగారు. భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని ఆ మేరకు పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాలలో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రాప్ విధానం 95% పూర్తయిన నేపథ్యంలో సంబంధిత వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందన్నారు. తద్వారా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. సాంకేతిక వినియోగంతో తుఫాను గమనం, వర్షపాతం వివరాలు అనుసరించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి ధైర్యాన్నిచ్చే విధంగా పరిహారాన్ని అందించి భరోసాను కల్పిస్తామన్నారు. ₹1 అసెంబ్లీలో మీరు కూడా చూసుంటారు. మేము రైతాంగానికి ₹1 మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జియో ఇచ్చి ₹580 కోట్ల ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా యంత్ర పరికరాలన్నిటికీ కూడా 50% సబ్సిడీ, మరి డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ మీద కూడా ఈరోజు రైతులకి యంత్రాలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి మీరు ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి ₹260 కోట్ల. కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలోని పురాతన పాండురంగ స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా పాండురంగ స్వామి వారికి రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాండురంగ స్వామి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నవంబర్ 2 స్వామివారి రథోత్సవం, 3న నాగులేరు కాలువలో తెప్పోత్సవ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈరోజు అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఐక్యతా మార్చ్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు ఈ నెల 4వ తేదీన ఐక్యతా నడక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచెనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలలో నిర్వహించిన ఐక్యతా పరుగులు అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన ఐక్యతా పరుగును ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ, సమగ్రత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేధా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యతా ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడల మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఎన్ ఈశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఏకత, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. కాకినాడ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన మహా వ్యక్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. అనంతపురంలోని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్యతా పరుగును జిల్లా ఎస్పీ పి జగదీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత ఉల్లాసంగా పాల్గొన్నారు. అలాగే అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మేరా యువ భారత్ ప్రభుత్వ శాఖల సంయుక్తంగా నిర్వహించిన ఐక్యతా పరుగు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సర్దార్ వల్లభభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
దేశ ఐక్యత, శాంతి, సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరంలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో కలిసి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నెల్లూరులో నిర్వహించిన ఐక్యతా పరుగులో విద్యార్థులు, మై భారత్ పోర్టల్ యువత, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానం నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ కూడలి వరకు 6 కిలోమీటర్ల మేర ఐక్యతా పరుగు నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, మై భారత్ పోర్టల్ జిల్లా యువజన అధికారులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతావని ఒక్కటిగా చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు పరిపూర్ణ అర్థాన్నిచ్చిన మహనీయులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన ఐక్యతా పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. బసిరెడ్డి డిగ్రీ కళాశాల నుంచి పటేల్ విగ్రహం వరకు ఐక్యతా పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐక్య భారతావనికి స్ఫూర్తి ప్రదాతగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిలుస్తారని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతావని పటేల్ త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ స్ఫూర్తి పొందుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఐక్యతా పరుగు నిర్వహించారు. పోలీసులు, యువత, విద్యార్థులు ఈ పరుగులో పాల్గొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశ ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటుతుందన్నారు. విజయవాడ సిటీ ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని వ్యాస్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఐక్యతా పరుగు నిర్వహించారు. మళ్లీ తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యత రన్ను నిర్వహించడం జరిగింది. ఈ సమైక్యతా పరుగును డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్వీడి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో వల్లభభాయ్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మోందా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు, ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నదని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలు, బియ్యం అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వలన తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామన్నారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించడం చాలా అవసరమని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారంగా శ్రీకాకుళం జిల్లా జడ్పీ జునైద్ అహ్మద్ మౌలానా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి కె హరిబాబు సారథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయాలన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నవంబర్ 12వ తేదీన ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ పేర్కొన్నారు. అమలాపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్కేబీఆర్ కళాశాల నుంచి గడియార స్తంభం కూడల వరకు ఈ మార్చ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్తో దేశం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుందన్నారు. ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము 12వ తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా మన ఎస్కేబీఆర్ కాలేజ్ వంతున అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ పాదయాత్ర టీటీడీ అన్నదానం ట్రస్టుకు ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ట్రస్టు విరాళం మొత్తంపై వచ్చే వడ్డీతోనే ఉచిత అన్న ప్రసాదాల వితరణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అన్ని దేవాలయాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఈరోజు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 1985లో నిత్యాన్నదాన పథకం ప్రారంభించగా 1994లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చడం జరిగిందన్నారు. గత 6 నెలల్లో దాతలు 180 కోట్లు విరాళం అందించినట్లు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ నాణ్యమైన అన్న ప్రసాదాలను అందిస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలు కృష్ణానదికి వస్తున్న వరద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 4,32,837 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు బ్యారేజ్కి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గడంతో 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయినప్పటికీ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారత నావికాదళం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను నిర్వహించనుంది. నౌకాదళ పరాక్రమాన్ని చాటి చెప్పే ఈ విన్యాసాలకు మరోసారి విశాఖపట్నం వేదిక కానుంది. మన దేశంలో 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లీట్ను సమీక్షించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక జలాంతర్గాములు పాల్గొననున్నాయి. ఐఎఫ్ఆర్ మిలన్ విన్యాసాలు హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం కార్యక్రమంలో అమెరికా, రష్యా సహా 55 దేశాలు పాల్గొననున్నాయి. భారత హాకీ క్రీడాకారుడు 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ కాంస్య పథక విజేత మాన్యుయల్ ఫ్రెడరిక్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల హాకీ ఇండియా శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కేరళ నుంచి ఒలింపిక్ పథకం గెలుచుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన ఫ్రెడరిక్ 1971లో కెరీర్ ప్రారంభించారు. 1973 నుంచి 1978 సంవత్సరాలలో జరిగిన హాకీ ప్రపంచ కప్లకు భారత్కు ప్రాతినిధ్యం వహించారు. భారత క్రీడా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2019లో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారంతో ఆయనను సత్కరించింది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2వ టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ 125 పరుగులకే భారత్ను ఆలౌట్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 68 పరుగులు, హర్షిద్ రాణా 35 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పెవిలియన్ను బాటపట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
మిచెల్ మార్ష్ 46 పరుగులు చేశాడు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.